హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే యూత్ ఫర్ ఇండియా అనే జాబ్ రోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. దీన్ని వాలంటరీ జాబ్ అని కూడా అనొచ్చు. ఫ్రెండ్స్, వాలంటరీ అంటే మనం ఇప్పుడు ఏపీలో జరుగుతున్న వాలంటరీ జాబ్ టైప్ కాదు. అంటే ఇంటి దగ్గరికి వెళ్ళి మనం పింఛన్స్ కావచ్చు, ఏదన్నా ఫర్దర్ ప్రాసెస్, ఏమన్నా పన్నులు కావచ్చు, అటువంటి జాబ్ అయితే కాదు. ఇది యూత్ ఫర్ ఇండియా అంటే ఫ్రెండ్స్, మనము రూరల్ ఏరియాస్లో అంటే మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో డెవలప్మెంట్ రీసెర్చ్ అయితే చేయాలి. దీనికోసం వీళ్ళు అడ్వైజ్ శాలరీ చూసుకుంటే మనకు 13 మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అందులో 15,000 దాకా ఇస్తారు. ఆఫ్టర్ పర్మనెంట్ అయిన తర్వాత మంత్లీ 70,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఈ వీడియో గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివ్లో అయితే పెట్టుకోండి. మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, యూత్ ఫర్ ఇండియా స్టేట్ బ్యాంక్ వాళ్ళు చాలా ఆఫర్స్ అయితే ఇస్తుంటారు. బట్ ఈ ఆఫర్ వచ్చేసి ఆగస్టు 1, 2024 లోపు మీరైతే జాబ్లో జాయిన్ కావచ్చు. 13 మంత్స్ ఫుల్ టైం ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. దీనికోసం అప్లై చేసుకోవడానికి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మినిమం ఏజ్ 21 ఇయర్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ అప్లై చేసుకోవడానికి నేను అప్లై లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఈ విధంగా ఇస్తాను. ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే అప్లై నౌ పైన క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకోండి. మనకు 7 స్టెప్స్లో అయితే మనకు అప్లై ప్రాసెస్ ఉంటుంది. చాలా క్రిటికల్గానే ఉంటుంది. బట్ ఎవరైతే లీవ్ చేయకండి. ఇక్కడ ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ మొబైల్ నెంబర్ కింద టిక్ మార్క్ ఇచ్చేసి మీ వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి ఈమెయిల్ ఐడి, క్రియేట్ పాస్వర్డ్ వెరిఫై చేసుకోండి. అక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు మేలా ఫీమేలా, ఆ తర్వాత మెరిటల్ స్టేటస్, సిటిజన్షిప్, అలాగే కరెంట్ రెసిడెన్సీ, కంట్రీ, స్టేట్, సిటీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మొత్తం ఫిల్ అయిన తర్వాత మీకు లింక్డ్ అడుగుతున్నారు. ఒకవేళ ఉంటే ఇవ్వండి, లేకుంటే నాట్ అప్లికబుల్ అని ఇచ్చేసేయండి. వాళ్ళే ఇచ్చేసారు. ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ మీకు ఏదైతే అది, తెలుగు అయితే తెలుగు, కన్నడ అయితే కన్నడ, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, చదవడానికి వచ్చా టిక్ పెట్టండి, రాయడానికి వచ్చా టిక్ పెట్టండి, అలాగే మాట్లాడడానికి వచ్చా టిక్ పెట్టండి. ఇక్కడ కింద చూసుకోండి, యాడ్ న్యూ లాంగ్వేజ్ అన్నారు. ఒకవేళ అక్కడ ఇచ్చిన మీకు ఏదైనా స్పెషల్ లాంగ్వేజ్ వస్తే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ కింద తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా ఉంటుంది. బట్ మీకు అదర్ లాంగ్వేజ్ ఏదైనా వస్తే అది కూడా ఇచ్చేసేయండి. అక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేశారంటే ఒక మెయిల్ ద్వారా అయితే షార్ట్ మెసేజ్ వస్తుంది. అలాగే ఇంకా ఫర్దర్ ప్రాసెస్ కూడా ఉంటుంది. దాన్ని కూడా కంప్లీట్గా ఫిల్ చేసి అక్కడ నుంచి అయితే మీరు సెలెక్టెడ్ క్యాండిడేట్ కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. లేదు మాకు అప్లై చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మొబైల్లో ప్రాసెస్ కావట్లేదు, అప్లై కావట్లేదు. నేను కూడా ట్రై చేశాను, మొబైల్ అయితే కావట్లేదు. నేను నెట్ సెంటర్లోనే అప్లై చేసుకున్నాను. బట్ మ్యాక్సిమం ఎవరైనా సరే నెట్ సెంటర్లో అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే డిగ్రీ చేయలేదు, ఎటువంటి డిగ్రీ అయితే నాకు లేదు. బట్ మా ఫ్రెండ్ అయితే డిగ్రీ చేశాడు. వాడి అప్లికేషన్ అయితే నేను మార్నింగే కంప్లీట్గా ఫిల్ చేశాను నెట్ సెంటర్లో. మీరు కూడా అదేవిధంగా సెట్ చేసుకోండి. మ్యాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.